తక్కువ ఉంటారు. గ్రాడ్యుయేట్ దాంట్లో 10% మించి కూడా ఉంటారు. ఎందుకంటే నమోదు చేయించుకోరు, జనం పట్టించుకోరు దాన్ని. కాబట్టి ఆ 10% మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు వీళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అంతే తప్పించి వేరేగా ఉండదు. ఇక్కడ తెలుగుదేశం ఆ విషయంలో వీళ్ళు ముందే అభ్యర్థులు దాదాపుగా 4-5 నెలల ముందే చెప్పేశారు కదా. ఆలపాటి రాజా కానీ, అవతల పక్కన గోదావరి జిల్లాది కానీ, ఆ ఇద్దరూ కూడా అప్పటి నుంచి ఈ లిస్ట్ దగ్గర పెట్టుకుని లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం ముందే చెప్పేశారు. లోకేష్ ఆయన ఒక ఇది తయారు చేశారు, ప్రిపరేషన్ ప్లాన్ చార్ట్. దాని ప్రకారం ప్రతి 100 మందిని ఓటర్లు ఎవరైతే ఉంటారో 100 మందో 50 మందికో వాళ్ళకి ఒక్కొక్క మనిషిని పెట్టారు. వాళ్ళు ఫాలోఅప్ చేయడం, వాళ్ళు వీళ్ళ సంతృప్తి అసంతృప్తి అన్నది చెక్ చేయడం. అసంతృప్తితో ఉండుంటే కనుక పై నాయకులతో మాట్లాడతారు. అది కార్పొరేటర్ స్థాయిలోనా, లేకపోతే మండల ఎంపీటీసీనా, ఎంపీపీనా, జిల్లా పరిషత్ చైర్మనా, లేకపోతే ఎమ్మెల్యేతో మాట్లాడించాలా, ఇట్లాంటిది ఓ ప్రొసీజర్ పెట్టేశారు. అలాగే ఒక్కొక్కళ్ళని 1-2 సార్లు టచ్ అయ్యే పద్ధతి చేసుకొచ్చారు. ఇంటికి కూడా వెళ్ళటం ఒకసారి అన్నటువంటి చేసుకొచ్చారు. ఇది ఫలితం దక్కింది. ఘన విజయం సాధ్యానికి అది కారణం అవుతుంది అన్నమాట. ఇదే టైంలో సార్ ఒక రకంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో దాన్ని ఎలా చూడాలి? అంటే వైసీపీకి ఏమన్నా సానుకూలత ఉందని అనుకోవాలా, లేదంటే టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికని అసలు దీంతో కౌంట్ చేయకూడదా? వాస్తవంగా టీచర్ ఎమ్మెల్సీ ఇంతకుముందు నేను చెప్పినట్టు 2023లో అయితే కనుక డైరెక్ట్గా అభ్యర్థులుగా ప్రకటించింది వైసీపీ. ఈ దఫా పోటీ చేయలేదు. ఇప్పుడు ప్రభావం వైసీపీది అయితే కాదు, కానీ అనవసరంగా అక్కడ కూటమి కెలుక్కుంది. అక్కడ తమ అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఫాలోఅప్ చేసింది పాపం, చేయడం అయితే. కానీ టీచర్లలో అసంతృప్తి పెరుగుతోంది. ఏదైతే ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ అర్జెంటుగా ఒక నిర్ణయం తీసుకున్నారు టీచర్ల బదిలీల మీద. ఏమని, సీనియారిటీ లిస్ట్ అనౌన్స్ చేయాలి, అట్లాగే ముందుగానే ఎవరెక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు ఇదంతా ఆన్లైన్ చేయాలి అన్నటువంటి. ఇంతవరకు ఇది ఎందుకు చేయలేదు అంటే, ప్రభుత్వాలు ఎవరున్నా సరే తమ చెప్పు చేతల్లో ఉండే వాళ్ళని పనిచేయించుకోవడం, ప్లస్ లోకల్గా ప్రజాప్రతినిధులు దీంట్లో కూడా డబ్బులు తినేటటువంటి అలవాటు ఉంటుంది. ఇక్కడ ఒక టీచరు ఒక చోటకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడలో ఉన్నటువంటి టీచర్ గారు